మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మల్లయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సన్న బియ్యం మీ గ్రామంకి వచ్చినాయి కదా, ఏ విధంగా ఉన్నాయి సన్న బియ్యం? ఇంతవరకు రానే లేదు, ఇవ్వనే లేదు. కాకపోతే అక్కడ నల్గొండ డిస్టిక్లో ఇచ్చినామని అన్నారు. ఇంతవరకు అయితే ఇక్కడ రానే లేదు, ఇవ్వనే లేదు. అన్ని జూటా మాటలు ఉన్నాయి, ఒకటి కూడా కరెక్ట్ చేయడం లేదు. చెప్పడం ఒకటి, చేసడం ఒకటి. అంతే. ఈ ప్రభుత్వం వల్ల కాదు, రేవంత్ రెడ్డితో కాదు, చేయడు, వేస్ట్. అంటే 6 గ్యారెంటీల ముచ్చటేంది అంటే ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలో ఏం చేసిండు? రైతు బంధు వేస్తున్నాడు, ఆల్రెడీ ఒకటి పోయింది. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు వేసిండు. ఏది యాసంగిది, వానాకాలం వచ్చే. ఇప్పుడు ఏ నెల ఇంతవరకు ఏది? ఇంకోటి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇవ్వడం లేదు. ఇంకోటి ఒక రైతు చనిపోతే 5 లక్షలు బీమా వస్తుండే, ఆ బీమా కూడా ఇవ్వడం లేదు సరిగా. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నిటికన్నీ ఇచ్చేసిండు. ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇలాంటిది సరిగా ఇవ్వడం లేదు. చేత కాదు, వేస్ట్. ఈ గవర్నమెంట్ తొందరనే అదవుతుంది, అంతే. కొత్త రేషన్ కార్డుల ముచ్చటేంటి? కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు చెప్పిండు ఆయన, రావడంలోనే చెప్పిండు, రాక ముందు కూడా చెప్పిండు. ఇంతవరకు ఒక్కరికి కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు. మేము ఇప్పుడు ఇస్తున్నాం, అప్పుడు ఇస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు అయితే ఇవ్వడం లేదు. అది ఆయన చేసే పరిపాలన ఎలాంటిది లేదు ఇంతవరకు అయితే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మరి? యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి, మొదటి సంవత్సరాలను ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మరి ఇప్పటి వరకు మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? అది ఎంతమందికి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఏమీ లేడు, కలిసి చెప్పిన మాట ఇది చేయని కాదు. ఖాళీ ఇది ఇస్తా చెప్తున్నాడు. కానీ పెళ్ళికి కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలతో బంగారం ఇస్తా చెప్పినాడు, అది కూడా ఇవ్వలేడు. ఆడపిల్లకు 2,500 ఇస్తా చెప్పిన, అది కూడా ఇవ్వలేడు. యాక్చువల్లీ నీ పప్పర్ ఇక్కడ, నాకు ఒడిశా, నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే నాకు నా చెల్లి పెళ్ళి కూడా 1 లక్ష రూపాయలకి ఇచ్చినాడు. నాకు డబల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. నాకు తెలియని అంటే చాలా ఇష్టం. అంటే మనం అనుకుంటాం కానీ కాంగ్రెస్ వేస్ట్, అది ఏం చేయను. కానీ మనం టీఆర్ఎస్కి వచ్చేసినాం. మనం శ్రీరామ్ రెడ్డి సార్ రీజనల్ ప్రెసిడెంట్ అందరికీ తీసుకొని కేటీఆర్ దగ్గర కండువా ప్రోగ్రామ్ అయింది. మరి ఇక్కడ ఒక్కొక్క హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి అదే మాట చెప్తుండ్రు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఏమంటే నాకు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఇష్టం. ఎందుకంటే కేసీఆర్ ఇష్టం. మనకు ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గారు ఉన్నాడు. మనం ముందు ప్రకాశ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఏం పని కీట్ లైట్ కూడా రైట్, ఒక మోరీ పని కూడా కాలేదు కరెక్ట్. ఇప్పుడు మనం కార్తీక్ రెడ్డి నాన్న వచ్చినా మనం పని అవుతుంది కానీ వచ్చినాం. ఓకే, ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో రాజేంద్ర నగర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో రాదు అంటున్నాడు. మరి మధ్యంతర ఎన్నికలు వస్తే మాత్రం ఎట్లుండబోతుంది రాజేంద్ర నగర్ పరిస్థితి? ఏం మొత్తం మాట వేస్ట్ సార్ ఇది. మొత్తం ఏమంటే మనం కేసీఆర్ వచ్చినట్టు మళ్ళీ పని అయిపోతాయి. కేసీఆర్ లేవు అంటే మొత్తం గోవిందా.